లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కమిషన్ నియమాలకు అనుగుణంగా పనిచేయాలి. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచన. డెడికేషన్ కమిటీ చేతిలో బీసీ రిజర్వేషన్ జాబితా. తుది జాబితా సిద్ధం చేయాలని శాంతికుమారి ఆదేశం. నిపుణులకు సైతం అంత చిక్కని వైరస్. ఒకే రోజు 100ల్లో కోళ్ల మృతి. కొన్నాళ్ల పాటు చికెన్ తినవద్దని సూచన. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఇంట్లో త్రిపుర గవర్నర్ కు తేనీటి విందు. పూల బొకేలు, శాలువాలతో సన్మానించిన కాషాయ పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆర్మూర్ శివారులోని చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్వోలు, ఏఆర్ఓలు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని, నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణా తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా అందించబడిన కరదీపికను చదువుకుని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ నిర్దేశించినందున నామినేషన్ పత్రాల కోసం వచ్చే అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని అభ్యర్థి పేరును అక్షర క్రమం కోసం పరిగణలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటి అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. వెంట డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ను కూడా తప్పనిసరిగా చేర్చాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి ఆక్షేపణలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. ఈ శిక్షణా తరగతులు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, డిఎల్పిఓ ఏ శివకృష్ణ, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు పాల్గొన్నారు. ఎంతమంది పనిచేశారు ప్రీవియస్గా? సో చాలా మంది చేశారు. సో అంటే ఆర్ఓస్ ఇది మీకు జీపీ ఎలక్షన్స్ తెలిసే ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది.
స్టేజ్ 1 అనేది మీకు క్లస్టర్ ఆఫ్ జీపీస్ ఇస్తారు. అంటే ఒక 3-4 జీపీస్కి మనకి పంచాయత్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి నామినేషన్స్ తీసుకోవడము, సో క్యాండిడేట్స్ ఫైనలైజేషన్, సింబల్ అలాట్మెంటు, ఇష్యూ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ వరకు ఉంటుంది. సో తర్వాత యాక్చువల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడము, కౌంటింగ్ అనేది స్టేజ్ 2 ఆర్మోస్ట్ చేస్తారు. వాళ్ళు జీపీకి ఒకరు ఉంటారు. సో మీలో మోస్ట్లీ మీరు స్టేజ్ 1లో ఉన్నవాళ్ళు స్టేజ్ 2 కూడా ఇస్తారు ఏదో ఒక జీపీకి. సో ఫస్ట్ మీరు నామినేషన్స్ మీకు ఏ జీపీస్ అలాట్ అయ్యాయో ఆల్రెడీ మీ ఎంపీడీఓ గారు మీకు చెప్పే ఉంటారు. సో అది తెలుసుకొని ఫస్ట్ మీరు ఎక్కడ నామినేషన్స్ తీసుకోవాలో వెన్యూ డిసైడ్ చేసుకోండి. సో జనరల్గా ఏదైనా సెంట్రల్గా ఉన్న గ్రామ పంచాయతీ కానీ అండ్ జీపీలో మనకి సఫిషియెంట్గా స్పేస్ ఉండే జీపీ, అంటే ఏదో జనరల్గా ఎలక్షన్స్కి ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్ ఎక్కడ ఏ జీపీలో తీసుకున్నారో ఇప్పుడు అదే జీపీలో తీసుకుంటాము అనేది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు లాస్ట్ 5 yearsలో చాలా గ్రామ పంచాయతీలకి కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ అయి ఉంటాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఉంటుంది. సో ఉంటుంది, మోర్ స్పేషియస్గా ఉంటుంది అండ్ కాస్త మీకు స్కానింగ్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి నామినేషన్స్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ మంచి లొకేషన్లో ఉన్నది జీపీ అనేది మీరు మీ ఎంపీడీఓతో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు ఫ్యూ ప్రికాషన్స్ ఏమంటే, ఒకటి మీకు నామినేషన్స్ అన్నింటిలో కూడా మనకి టైం అనేది ఇంపార్టెంట్. అంటే 10:30 to 5 కానీ ఆర్ విత్డ్రాల్ అవ్వచ్చు, సో స్క్రూట్నీ అవ్వచ్చు. స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకు ఖచ్చితంగా మీరు ఏదైతే నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారో మీ ఛాంబర్లో ఒక క్లాక్, సో వాల్ క్లాక్ ఉండేలాగా ఎన్షూర్ చేసుకోండి. అది కరెక్ట్ టైమింగ్ ఉండాలి. సో ఆ టైం ఫాలో అయితే సో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, మీరు తీసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో జనరల్గా లాస్ట్ 5 minutes ముందుకు ఇప్పుడు 5 o'clock ఎండ్ అవుతుంది. సో 10 to 5, 5 to 5 నుంచో జనరల్గా ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఒక కారోబారో లేకపోతే పంచాయత్ సెక్రటరీ వాళ్ళ సిబ్బంది ఉంటారు, వాళ్ళతో వీడియోగ్రఫీ కాస్త తీపించండి ఇన్సైడ్ రూమ్ అండ్ అవుట్ సైడ్. సో దట్ ఎవరు 5 o'clockకి ఉన్నారు అనేది తెలుస్తుంది. అంటే జనరల్గా మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మెయిన్ ఇష్యూస్ ఇలాంటివే వస్తాయి. సో అది ప్రూఫ్ ఉండదు. సో దట్ మీకు వాల్ క్లాక్ ఉండి బేస్డ్ ఆన్ దట్ వాల్ క్లాక్ మీరు వీడియోగ్రఫీ తీసుకుంటే సో ఇప్పుడు ఆ కెమెరాస్లో ఈవెన్ టైం స్టాంప్ కూడా వస్తుంది, అంటే మీకు టైం కూడా కనిపిస్తుంది, డేట్ అండ్ టైము. సో అలాంటి సెల్ ఫోన్లో మీరు వీడియోగ్రఫీ చేసుకుంటే సో దట్ ఎవరైనా ఎలిగేషన్స్ వచ్చినా కూడా మనకి ప్రూఫ్ అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఏదో డీల్స్ వాళ్ళని బెదిరించడాలు కానీ లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడము ఏదేదో జరుగుతూ ఉంటుంది. విత్డ్రా చేయించుకొని నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అప్పుడు కూడా 5 to 3 ఆర్ 10 to 3 నుంచి కంటిన్యూస్గా వీడియోగ్రఫీ కానీ ఆ బయట ఎవరెవరు వచ్చారో వాళ్ళ వితిన్ కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఓకే, అదర్వైజ్ మీ ఆఫీస్లో ఉన్నారా లేదనేది ఎన్ష్యూర్ చేసుకో. 1.5 hour 2 hours ఆ వచ్చిన నామినేషన్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అంటే మీకు రిపోర్ట్ ఫార్మేట్స్ ఉంటాయి. సో అలా కాకుండా మీరు 5 o'clock వరకు నామినేషన్స్ తీసుకొని 5 తర్వాత ఒకటి బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఇవ్వకపోతే మీకు అది చెక్ లిస్ట్ ఇస్తారు, దాంట్లో అది ఉంటుంది. సో చెక్ లిస్ట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో బట్ ఈ క్లాస్ వల్ల రిజెక్ట్ చేయకూడదు, అంటే ఒకరు సబ్మిట్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తాం అనేది ఉండదు. బట్ ఇది సజెసివ్ ఉంటుంది. ఇంకోటి రిజెక్షన్ రీజన్స్ కూడా అది చూడండి. అంటే వాళ్ళు నామినేషన్ ఇచ్చినప్పుడు ప్రీ స్క్రూట్నీలో ఏమేమి మీరు చూడాలి, స్క్రూట్నీ అప్పుడు ఏమేమి చూడాలో కూడా మీ హ్యాండ్ బుక్లో ఉంటుంది. అంటే మీరు స్క్రూట్నీలో రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు అంటే అన్నెసరీగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కోసం ఇదివరకే క్షేత్ర స్థాయిలో బహిరంగ విచారణ చేపట్టింది. జిల్లా వారీగా పర్యటించిన బృందం బహిరంగ విచారణలో వారి దృష్టికి వచ్చిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. కాగా దీనిపై డెడికేషన్ కమిటీ అధ్యయనం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు చెందిన వారికి 42% రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో బీసీ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీసీల నుండి స్వీకరించిన అభ్యంతరాలు, బీసీల రిజర్వేషన్ అంశాలను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్వీకరించారు. వీటిని ప్రభుత్వానికి అందజేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డెడికేషన్ కమిటీకి సిఫార్సు చేసింది. వీరి అధ్యయనం అనంతరం రిజర్వేషన్లు ప్రకటించనున్నారు.
గత 3 నెలలుగా ఈ కమిటీ ఇందుకోసం పనిచేస్తుంది. వీరి రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాలను అంత చిక్కని వైరస్ హడలెత్తిస్తోంది. ఈ వైరస్ బారిన పడి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కొన్ని రోజుల పాటు చికెన్ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. లీజ్ పై పౌల్ట్రీ ఫామ్లు నడుపుతున్న రైతులు బోరుమంటున్నారు. బాన్స్వాడ మండలం బొర్లాం గ్రామంలో వైరస్ తో కోళ్ల ఫామ్లో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి చెందాయి. కొన్ని రోజుల క్రితమే బీర్కూర్, పొత్తంగల్, రూద్రూర్ మండలాల్లో 1,000 కోళ్లు చనిపోయాయి. చేతికి వచ్చిన కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. వైద్య నిపుణుల బృందం వచ్చి పరీక్షలు జరిపి వైరస్ ను కనుగొనేందుకు శాంపిల్స్ సేకరించినా ఫలితం లేకుండా పోయిందని రైతు బోడచందర్ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 18 లక్షల రూపాయల కోళ్లు ఒకే రోజులో చనిపోయాయని తెలిపాడు. ఇంకా కొన్ని బతికి ఉన్న కోళ్లు కూడా చనిపోతాయని తెలిపాడు. కోళ్ల ఫామ్ ను లీజ్ తీసుకొని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. మృతి చెందిన కోళ్లను ట్రాక్టర్ ట్రాలీలో వేసుకుని గ్రామ శివారులో జేసీబీ సహాయంతో పెద్ద గోతి తీసి పూడ్చిపెట్టారు. వైరస్ నిర్మూలన జరిగితే తప్ప కోళ్ల ఫారాలను నడిపించే స్థితిలో లేమన్నారు. నా పేరు రామచందర్, బోర్లం క్యాంప్, బోర్లం విలేజ్, బాన్స్వాడ. ఈ అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ల షెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను. ఈ కంపెనీ నుంచి, వెంకాప్ కంపెనీ నుంచి గత 2-3 బ్యాచ్ నుంచి బాగానే అయింది. కానీ ప్రతి బ్యాచ్కు ఒక 2,30,30,000 వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి నాకు ఉపాధి వచ్చేటట్టు 1,00,000 రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు, నా పిల్లలు పోషించేటట్టు ఉండేది. వాళ్ళు అక్షరాల 18-19 లక్షల మాలు ఉంటుంది. 18-19 లక్షలు. దాంట్లో వాళ్ళ ఖర్చులు 16 లక్షల వరకు తీసేసి 2,30,30,000 వరకు మా రైతుకు వాళ్ళు బెనిఫిట్ చెల్లిస్తారు. దాంట్లో మా కరెంట్ ఛార్జెస్, తర్వాత లేబర్ ఛార్జెస్ ఇవి 2 నెలలు పోను మాకు నెలకు 30,000-35,000 చొప్పున ఒక 60,000-65,000 జీతం అనేది ఉంటుందని ఉపాధి కల్పిస్తున్నాము. ఇప్పుడు మినిమము 18 లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది. కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం అవుతుంది. నాకు 2,30,000 నాకు నష్టం అవుతుంది. కంపెనీ పోను నాకు 2,30,000 నాకు, కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం వస్తుంది మొత్తానికి కోల్డ్ షెడ్లో. దీనికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని చేతులెత్తి జనం పెట్టి చెప్తున్నాను. ఏం తోచలేకపోతే మొత్తానికి వచ్చే 2 కిలోల 100 గ్రామ్ ఉంది. 2 కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన కోసుకోకపోయిన ఈ విధంగా చనిపోతూ ఉంది. సెకండ్కి ఒకటి చనిపోతూ ఉంది. ఒకటే రోజులో మొత్తానికి 8,030 కోళ్లు చనిపోవడం జరిగింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషెంట్, ఫీమేల్ జనరల్ వార్డులు, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తుండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద నిర్మిస్తున్న క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గృహంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘన స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించారు. పలువురు బీజేపీ సీనియర్ నాయకులు గవర్నర్ ను కలిశారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఆయన సహోదరులైన పలువురి గృహాలను సందర్శించి వారి బాగోగులను తెలుసుకున్నారు. సందర్శనల భాగంగా ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పలువురు గవర్నర్కు కలిసి బొకేలు అందజేసి సన్మానించారు. దీంతో వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొత్తన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు పలువురు పాల్గొన్నారు. కుంభమేళాకు వెళ్లి పుణ్య స్నానం ఆచరించి వస్తుండగా జబల్పూర్ సిహోరా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 11 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ సమీపంలో సిహోరా వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడానికి హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబ సభ్యులు మినీ బస్సులో కుంభమేళాకు తరలి వెళ్లారు. స్నానం ఆచరించి తిరుగుముఖం పట్టిన వీరి వాహనాన్ని రాంగ్ రూట్ లో సిమెంట్ లోడుతో వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్ లోని నాచారంకు చెందిన 11 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్ వీరందరూ బంధువులు కాగా నాచారంకి చెందిన వారిగా గుర్తించారు. పశువుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పశువులను పరీక్షించారు పశు వైద్యులు. పశువుల రోగాలను గుర్తించి పశుగణ అభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కోటగిరి మండలం యాద్గర్పూర్లో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరంను ఏర్పాటు చేశారు. కోటగిరి మండల యాద్గర్పూర్ గ్రామంలో ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ యొక్క శిబిరానికి మండల కిసాన్ అధ్యక్షుడు ఆనంద్ ప్రారంభించారు. ఈ యొక్క శిబిరానికి పశుగణ అభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ యొక్క శిబిరంలో గర్భకోశ వ్యాధుల పశువులకు 22 సాధారణ చికిత్స, 5 నట్టల నివారణ, 20 మొత్తం 47 పశువులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ యొక్క శిబిరంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సురేష్ 47 పశువులకు వివిధ రకాల పరీక్షలు చేసి వాటికి మందులిచ్చారు. అలాగే ఈ కార్యక్రమం శిబిరంలో పశు వైద్య సహాయకులు సుధీర్ గౌడ్, గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి, గోపాలమిత్రులు తుకారం, నాగేష్, రియాజ్, మైత్రి, రాజేష్ మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో వసతులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. మైనారిటీ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలపై ఆయన ఆరా తీశారు. బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు కలెక్టర్. అంతకుముందు కలెక్టర్ బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను, కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. పాఠశాలలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు. అంటే న్యూస్ వర్క్ అవుతుంది. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి సంతాప సభ పోస్టర్లను నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగలిలో ఆవిష్కరించారు. ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంతాప సభను నిర్వహిస్తున్నామన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘకాలంగా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యాదగిరి సంతాప సభను పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామన్నారు. గత 4 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ యాదగిరి పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ సాయన్న, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేష్, టీయూసీఐ జిల్లా నాయకులు విఠల్, కిరణ్, రవి, సిఎల్సీ జిల్లా నాయకులు జలంధర్ పాల్గొన్నారు. జయప్రదం చేయండి. ఈ నెల 17న జరిగే యాదగిరన్న సంతాప సభను జయప్రదం చేయండి. జోహార్ కామ్రేడ్ యాదగిరన్నకు జోహార్ జోహార్. ఈ నెల 17న జరిగే యాదగిరన్న సంతాప సభను జయప్రదం చేయండి. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 17న జరిగే సంతాప సభను జయప్రదం చేయండి. జోహార్ కామ్రేడ్ యాదగిరన్నకు జోహార్ జోహార్. సాధిస్తాం యాదగిరన్న ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం యాదగిరన్న ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. జయప్రదం
చేయండి. ఈ నెల 17న రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే యాదగిరన్న సంతాప సభను జయప్రదం చేయండి. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల చొప్పున డబ్బులు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు. 14 నెలల డబ్బు 35,000 కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బాకీ పడిందని, మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పర్యావరణానికి మేలు చేయాలని రూద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. భావి తరాలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించేందుకు గాను ఇప్పటి నుండి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు కదం తొక్కాలని వారు సూచించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో రూద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రజ్ఞులు పలు అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం విచ్చలవిడిగా వాడుతున్న పలు రకాల క్రిమి సంహారకాలు, రసాయన ఎరువుల మూలంగా నేల స్వభావం దెబ్బతింటోందని, తద్వారా రానున్న రోజులలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని వారు సూచించారు. పూర్వీకులు పాటించిన ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన పెంచుకొని ప్రకృతికి మేలు చేసే ఎరువులను వాడడం మూలంగా నేల స్వభావం వ్యవసాయానికి అనువుగా మారుతూ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పండించే అవకాశం కలుగుతుందని అన్నారు. అధిక దిగుబడులను సాధించేందుకు గాను రైతులు వాడుతున్న వివిధ రకాల రసాయన ఎరువులతో విషతుల్యమైన ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారని, తద్వారా అవి పలు రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయంతో అటు పర్యావరణాలతో పాటు ఇటు మానవాళికి సైతం మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అంజయ్య, క్రాప్ ప్రొడక్షన్ స్పెషలిస్ట్ స్వరూప, అగ్రికల్చర్ స్పెషలిస్ట్ వెంకట రాజ్ కుమార్ తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కమిషన్ నియమాలకు అనుగుణంగా పనిచేయాలి. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచన. డెడికేషన్ కమిటీ చేతిలో బీసీ రిజర్వేషన్ జాబితా, తుది జాబితా సిద్ధం చేయాలని శాంతి కుమారి ఆదేశం. నిపుణులకు సైతం అంత చిక్కని వైరస్, ఒకే రోజు 100ల్లో కోళ్ల మృతి, కొన్నాళ్ల పాటు చికెన్ తినవద్దని సూచన. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి. బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఇంట్లో త్రిపుర గవర్నర్ కు తేనీటి విందు, పూల బొకేలు, శాలువాలతో సన్మానించిన కాషాయ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.